అందరికీ నమస్కారం అండి. కాచే చెట్లకే రాళ్ళు తగులుతాయి అని అంటారు. అందరూ అంటారు, ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటున్నాయి ఆ మాటలు. రోజు ఎంతో కష్టపడతాము, ఎందరికో సాయం చేస్తాము, మాట కోసం ఎన్నో కష్టాలు, ఆ మాట తీర్చే వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆ మాట మీద నిలబడతాము. మన వ్యక్తిత్వం, మనం పాటించే సంస్కారం, మన సాంప్రదాయాలు, ఇవన్నీ ఎంత బాధ ఉన్నా మన మొహంలో చిరునవ్వు, ఇవన్నీ మనం ఇలా ఉంటే ఇవన్నీ మన ఎదుటివారు కూడా మనల్ని చూసి నేర్చుకుని మంచిగా మారడానికి మనం సహనంతో వేచి చూస్తాము, సహనంతో ఉంటాము, వాళ్ళకి అవకాశం ఇస్తాము. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉంటే, అందరూ కలిసిమెలిసి ఉంటే ఈ ప్రపంచమే ఒక అద్భుతం అవుతుంది. ఈ విశ్వమంతా ప్రేమతో నిండి ఉంటే మహాద్భుతం. ఆ జీవనం మన మానవులందరి సొంతం. అంతేగాని ప్రతిసారి కాచే చెట్లకి రాళ్ళు తగులుతాయి అని మనల్ని మభ్య పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పు, నేరం, పాపం. ప్రతిసారి వింటాం, ఎన్నో భరిస్తాం. అంటే మనం భరిస్తూ ఉన్నప్పుడు భరిస్తూ ఉండడమే మన లక్ష్యమా? మనతో పాటు భరిస్తూ ఉందాం. కానీ మనల్ని నమ్ముకొని ఉన్న మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మన అత్యంత సన్నిహితులు, మన మంచి కోరేవారు ప్రతి ఒక్కరూ బాధపడతారు. ఇంతమందిని బాధపెట్టడం అవసరమా? మనల్ని దేవుడు సృష్టించాడు, మనకి బాధ్యతలు అప్పగించాడు, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కూడా చూసుకోమని. అందరికీ మనం చేయూతను అందించి మన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, మన ప్రాణమైన మన పిల్లల్ని మనం చూసుకోలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యతని విస్మరిస్తే అది కూడా మనం చేసే పాపమే అవుతుంది. ఎదుటివారు మనల్ని కష్టపెట్టడం వల్ల మనం మన కుటుంబాన్ని కష్టపెట్టడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా కాదు. ఎదుటి వారికి మన సేవలు అందిందాము తప్పనిసరిగా. మనల్ని చూసి మన మంచితనానికి వారు మంచిగా మారకపోతే దానివల్ల మనం ఖచ్చితంగా ఇబ్బందులు చెందకూడదు. మనల్ని మనం రక్షించుకోవాలి. మన సంరక్షణ కూడా ధ్యేయంగా పెట్టుకోవాలి. ఎందరికో మనం సహాయపడుతున్నప్పుడు మనల్ని కూడా మనం రక్షించుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం, దేవుడు మనకి ఇచ్చిన ముఖ్యమైన బాధ్యత మన పిల్లల్ని చూసుకోవడం, మన బంధుమిత్రులతో ఆనందంగా ఉండడం. ఈ జీవనం అనేది మనలో ఉన్న ఈ జీవుని కష్టపెట్టడం కూడా పాపమే. సో మనలో ఉన్న ఈ జీవుని కూడా ఆనందింపజేద్దాము, అది కూడా మన బాధ్యతే. ప్రతిసారి మనం అనారోగ్యం చెందిన ప్రతిసారి కాచే చెట్లకి రాళ్ళు అని మనం ఎక్కడైనా పనిచేస్తే పై అధికారులు అవ్వచ్చు, ఎవరైనా చెప్తారు. మనం కేవలం సేవ చేయడం కోసం అక్కడ ఉన్నాము. అందువలన మనకేమీ కలిసి రాకపోయినా సరే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఇలాంటి మాటలు అనడం ఖచ్చితంగా వారి పాపమే. కానీ వారు తెలియక ఇలాగే చేయాలనుకుని మనం అవకాశం ఇచ్చే కొద్దీ వాళ్ళు అలాగే ఆ అవకాశాన్ని వినియోగించుకొని, మన సేవలను వినియోగించుకొని మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మరలా ఇలాంటి మాటలతో వాళ్ళ చేతులు దులిపేసుకుంటారు. అదే మనకి వాళ్ళు గుర్తింపు ఇచ్చారు అని మనలో భావన మనం పొందేలా చేయడానికి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారండి. అది సహజం. కాచే చెట్లకే రాళ్ళు తగులుతాయి. కాచే చెట్లకి నిండుగా కాచే చెట్టుని రాయితో కొట్టి కాయ తీసుకోవాలని మీకు ఎవరు చెప్పారండి? అసలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇదేనా మీ కుటుంబం మీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా మీరు జన్మించిన ప్రదేశం మీకు ఇచ్చిన సంస్కారం? ఇదేనా మీరు జీవించి ఉండుటకు దేవుడు మీకు నేర్పిన పాఠం? ఇదేనా మీ దేశం మీద మీకు ఉన్న భక్తి? ఇదేనా ఇంత అద్భుతమైన భూమండలం పైన మనం జన్మించి ఉన్నదానికి ఇదేనా మీరు చేసేది?
ఇదేనా మీరు తీర్చుకునే రుణం? దేవుడు మీకు ఈ జీవనం, ఈ మానవ జన్మ ఇచ్చినందుకు ఇదేనా మీరు చేసేది? కాయిని రాయితో కుట్టి కోసుకునే పద్ధతిని ఆపండి. వీలైతే మీరు నేర్చుకుని, కాయిని నేను పల్లెటూరులో పుట్టాను, ఇక్కడ కాయి అందకపోతేనండి గెడకర్రకి వల కట్టి ఎన్నో విధాలుగా కోసి విధానాలు ఎన్నో రకాలు, అలా పద్ధతిగా కోయడం. అదే నా కుటుంబం నాకు నేర్పింది సంస్కారం. అణిగి మణిగి ఉండడం, ఒదిగి ఉండడం, అందరికీ సేవలు అందించడం, అందరితో ప్రేమగా ఉండడం, చిరునవ్వుని, మన లోపల ఎంత బాధ ఉన్నా చిరునవ్వుని అందించడం, ఎవరికి రుణపడకుండా ఉండడం, వీలైతే మనదే ఓ రూపాయి ఉన్నా ఎవరి దగ్గర నుండి ఒక రూపాయి కూడా ఆశించకపోవడం, ఎవరి మనసుని గాయపరచకూడదు, నొప్పించకూడదు. మన చిరునవ్వు ఎదుటి వారికి బలం కావాలి. మనం పంచే ప్రేమలో ఆప్యాయతలు వెదజల్లాలి. తద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఇదేనండి నా కుటుంబం నుంచి నేను ఎదుగుతూ నా కుటుంబ సభ్యుల్ని, నా తల్లిదండ్రుల్ని, నా కుటుంబ సభ్యులందరినీ చూస్తూ అలా ఎదిగి నేను నేర్చుకున్న సంస్కారం. ఇదే నా ప్రదేశం యొక్క గొప్పతనం. నేను పెరిగిన వాతావరణం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన గొప్ప ఆస్తి. మన మాతృభూమికి, మన మాతృమూర్తులకి, మన కుటుంబానికి, మన ప్రదేశానికి, మన దేశానికి, మన పుడమి తల్లికి, మన విశ్వానికి, మనల్ని సృష్టించిన దేవునికి, దేవతలకి, శతకోటి దేవతలకి ఇదే మనం ఇచ్చే గొప్ప బహుమానం అండి. కాయల్ని పద్ధతిగా కోసుకుందాము. చెట్టు ఎక్కి కోసుకోండి, కుదరకపోతే మీ చేతికి అందితే కోసుకోండి. లేదంటే పల్లెటూరి పద్ధతిలో గెడకి వల కానీ రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆలోచించండి. సంస్కారమైన పద్ధతి కనిపిస్తుంది. ఆ సంస్కారమైన పద్ధతితో మాత్రమే కాసే చెట్టు కాయ కోసుకోండి. అదే మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీతో ఉన్న సహా ఉద్యోగులు అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సమాజంలో ఎవరైనా మీరు ఎదురుపడిన వాళ్ళు, మీతో సంభాషణ కలిపిన వాళ్ళు ఎవరితోనైనా అవ్వచ్చు, ఈ మాటలు పంచండి. ఇదే మంచి. ఎన్నో రకాల సినిమాలు వచ్చాయండి, కేజీఎఫ్ అని ఏవేవో. ఇదేంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి? నాకు ఆ సినిమా చూసినా ఏం అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు జీవితంలో మనుషులు ఎదురుపడే వాళ్ళందరూ అంతే. కల్కి సినిమా వచ్చింది, అందులో కూడా అలాంటివే చూపించారు. ఏంటి హింసతో, ఛత్రపతి సినిమా అవ్వచ్చు, ఎన్నో రకాలు. ఇలాంటి సినిమాలు కూడా ఎందుకు తీస్తారండి? సమాజంలో జరిగే అన్యాయాలను అందరికీ తెలియచేయడం, ఇలా చెయ్యకూడదు అని. అంతే తప్ప దాని నుండి ఏదో చూపించిన ఆకర్షణ కోసం చూపించిన చెడుని తీసుకోమని కాదు. అంటే ఎదుటి వారిని హింస పెట్టకుండా మనం ఆప్యాయతతో పనులు చేయించుకోవాలి. అంతే. ఎదుటివారు మనకి సహాయపడుతున్నప్పుడు, వాళ్ళ సేవలు మనకు అందిస్తున్నప్పుడు అత్యంత గౌరవంతో స్వీకరించండి. వాళ్ళకి గౌరవం, మర్యాదలు ఇవ్వండి. అదే మీకు పుణ్యం. దేవునికి దండం పెట్టేసి, పాపాలు చేసి దేవునికి దండం పెట్టేస్తే మీ పాపాలు నశించిపోవండి. మీరు చేసే మంచిలోనే దైవత్వం ఉంది. మన గుండెల్లో దేవుడు ఉంటాడు. నువ్వు పీల్చే ప్రతి మనిషి పీల్చే ఊపిరిలో, శ్వాసలో గాలి ఉంటుంది. వాయుదేవుడు అంటే మనం ఊపిరి తీసుకునేది వాయుదేవుడు. లేకపోతే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటున్నాడు, నివసిస్తున్నాడు అన్నదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుందండి? నా ప్రతి మాటల్లోని ఏ విషయం గురించి సంబోధించినా, మాట్లాడినా కానీ ఎక్కువగా నేను తలపెడుతూ ఉంటాను. పంచభూతాలే మనకి కనిపించే ప్రత్యక్ష దైవాలు. ఇంత ప్రత్యక్షమైన దైవాల్ని చూస్తున్నప్పుడు ఇంతకు మించి ఏం కావాలండి? మన అడుగులు, మనం వేసే ప్రతి మాట, ప్రతి దానికి రుజువు, సాక్ష్యాలు ఉన్నాయండి. ఎటు వెళ్ళినా తప్పించుకోలేరు. ఎదుటివానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఎదుటివారి సేవలను గౌరవించండి. అంతే తప్ప కించపరిచి హింసతో వాళ్ళు చేసే సున్నితంగా, సులభంగా చేసే పనులని, అతి శక్తివంతమైన పనులు కూడా 10 రోజుల్లో చేసేవి 1 నిమిషంలో చేస్తున్నారా?
ఇంకా మీరు అదే పనిని హింస పెట్టి చేయించుకోవాలి అనుకోవడం మీ మూర్ఖత్వానికన్నా మించిన పాపమండి. అది మీ అధికార తత్వాన్ని నలుగురిలో చూపించుకోవడానికి బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీరు మీ వెంట మీ కుటుంబాలకి అందిస్తున్నారు, అది పాపం. మీ పాపాన్ని మీ కుటుంబానికి కూడా మీరు అందిస్తున్నారు, అది గుర్తుంచుకోండి. అది గుర్తుంచుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. ఎదుటి వాళ్ళని కష్టపెట్టొద్దు, మంచితనాన్ని ఉపయోగించుకోండి. ఎదుటివారు ఎవరైతే సేవలు చేస్తున్నారో, మీరెంత హింస పెట్టినా మిమ్మల్ని చిరునవ్వుతో పలకరించి ఆప్యాయతని పంచుదామనుకుంటున్నారు, ప్రేమని పంచుదామనుకుంటున్నారు. దానిలో ఉన్న తత్వాన్ని మీరు గుర్తించండి. మీరు మారుతారేమో అని మీకు దేవుని రూపంలో మీకు ఇచ్చే అవకాశాలండి అవి. ఆ అవకాశాలని ఉపయోగించుకుని మనుషుల్లా మారితే అంత ప్రేమమయమైతే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతాన్ని అర్థం చేసుకోండి. హింస పెడితే గెలుపు మీ చెంతకు చేరదు. మీకు వచ్చే మీరు రాయించుకునే బహుమానాలు మీ గెలుపు అస్సలు కానే కాదు. మీలో ఉన్న మంచి గుణాలు, మంచి లక్షణాలు, సమాజానికి మీరు పంచే ప్రేమ, ఆప్యాయతతో మీరు అందించే సేవలు, మీ పలకరింపు, ఇవన్నీ మన గెలుపుకి చిహ్నాలు. ఇదే సంస్కారం, ఇదే సాంప్రదాయం. కాయని జాగ్రత్తగా కోసుకుని ఆ రుచిని ఆస్వాదిందాము. అంతే తప్ప రాళ్ళతో కొట్టి కోసుకోవడం అనేది మూర్ఖత్వం, పాపం. దీన్ని అర్థం చేసుకోండి. మరి ఒకసారి ఇలాంటి మాటలను ఉపయోగించి ఎదుటి వారు సులభంగా చేసే పనిని మీరు హింస పెట్టి వాళ్ళు అనారోగ్యం చెందితే దాన్ని మీరు ఆనందించి వాళ్ళతో పనులు చేయించుకోకండి. చివరన కాచే చెట్లకే రాళ్ళు అని ఈ ఒక్క పదంతో వాళ్ళని మేము చాలా బాగా గుర్తించాము, మీ సేవలకి మేము గౌరవిస్తున్నాము, అలా చేయండి, ఇలా చేయండి అన్న మాటలతో వాళ్ళని మభ్యపెట్టి మరి అత్యంత మీకు అవసరమైన సేవలన్నీ చేయించుకోవడం మహాపాపం అండి. ఆ పాపాన్ని కొనసాగించొద్దు. కాయల్ని జాగ్రత్తగా కోసుకోవడం అందరికీ నేర్పించండి. నమస్కారాలు. నమస్కారాలు.